మధ్యలో నుంచి లేచిండు బాయ్ అని కోపం వస్తే ఆడు కాళ్ళానికి అమ్మ నక్కల్ని ఎవరితో ఓవర్ ఆగుతారు. మధ్యలో నుంచి లేచిండు బాయ్ అని కోపం వస్తే ఆడు కాళ్ళానికి అమ్మ నక్కల్ని ఎవరితో ఓవర్ ఆగుతారు. మేము ట్రాక్ చేస్తాం అవి లోపల పెట్టి మొత్తం తీస్తాం అవి తీస్తాం అంటున్నాడు. మేము ట్రాక్ చేస్తాం అవి లోపల పెట్టి మొత్తం తీస్తాం అవి తీస్తాం అంటున్నాడు. का नाम राडेशीर रहता यहाँ ही को रहता भाई हमारे बड़े फ्लैटों में रहता वहाँ. का नाम राडेशीर रहता यहाँ ही को रहता भाई हमारे बड़े फ्लैटों में रहता वहाँ. किसके भी अम्मा अम्मा रहती ना भाई अम्मा पुकड़ में आ रही है. किसके भी अम्मा अम्मा रहती ना भाई अम्मा पुकड़ में आ रही है. मेरे को मेरा भाई छोड़ के चले गया भाई. हाँ अब मेरे को देखने वाली मेरी अम्मा अकेली है. मेरे को मेरा भाई छोड़ के चले गया भाई. हाँ अब मेरे को देखने वाली मेरी अम्मा अकेली है. परमेशनी वरमु पुंदी मुरिसी అక్కడ పోయి వస్తే మొత్తం గలీజ్ ఉన్నది బాయ్. నేను నాకు అక్కడ పోయి వస్తే మొత్తం గలీజ్ ఉన్నది బాయ్. నేను నాకు తట్టుకోలేను బాయ్. ఎవరో నేనెవరో నువ్వే లేని నేనెవరో నన్నేనే. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ షోర్ ఆఫ్. సో మీ అందరికీ మనకు తెలిసిందే శ్రీకాంతానికి ఇట్లా యాక్సిడెంట్ అయింది. చాలా మంది మీడియా వాళ్ళు ఏం చేస్తారు అంటే చాలా బ్లేమ్ చేస్తారు. ఇట్లా చేసిండు అట్లా చేసిరు అన్న, అమ్మాయిలను గెలికిండు అని చెప్పేసి ఒకరేమో కత్తి పట్టుకొని సంథింగ్ చాలా మాటలతోనే మస్తు గలీజ్ చేస్తారు. అవన్నీ కావు. ఇప్పుడు మీ అలా ఫ్యామిలీతోనే మాట్లాడి మీకు చెప్తా చూడండి. అసలు అన్నం తెలుసుకో. శ్రీకాంత్ అన్న వాళ్ళ తమ్ముడు సొంత తమ్ముడు. శ్రీకాంత్ వాళ్ళ తమ్ముడు సొంత తమ్ముడు. भाई आ रोज అంటే ఇట్లా కత్తి పట్టుకొని అయ్యిందని చెప్పేసి మ్యాటర్ అంటారు కదా, అసలు ఏంది మ్యాటర్? वो मैटर मेरा बात इतनी बड़ी चाव कहाँ लगाता भाई. पहली बात मीडिया करे तो पूरा फेक न्यूज़ है बोल रहा ना मैं आपको. इतने इंटरव्यू दे दिया अब तक बोला मीडिया को समझ में नहीं आ रही बात बोल रहा मैं. ये मेरा भाई चाकू लेकर नहीं घूमता. उसका नाम राडेशीटर बोल रहे ना. उसका राडेशीटर रहने नाम. उसका नाम राडेशीटर रहता यहाँ ही को रहता भाई हमारे बड़े फ्लैटों में रहता वहाँ. उसका नाम राडेशीटर रहता यहाँ ही को रहता भाई हमारे बड़े फ्लैटों में रहता वहाँ. पैसे खिंच रहा बोल रहे ये भी बात सुना. पैसे खिंच रहा बोलता मैं यहाँ थोड़ी रहते मकान 5 कार रहते 5 गाड़ियाँ रहता माँ कने गरीब जिंदगी को जीते भाई मंगा చూసిరా ఆయన చెప్తుండరా. ఒకవేళ రౌడీ షీటర్ అయితే మా దగ్గర ఒక 10 కార్లు ఉండాలి, ఒక 5 కార్లు ఉండాలి, ఒక 5 వెహికల్స్ ఉండాలి. మా దగ్గర ఏమున్నాయి? ఏం లేవు. ఇంకొకటి అమ్మాయిల్ని గెలుపుతుందంటే బ్లేమ్ చేస్తారు. అదొకటి బ్లేమ్ అవుతుంది. మీడియా చాలా అంటే గలీజ్గా బ్లేమ్ చేస్తున్నారు అన్న. बात बोलो भाई तुम कैसा है? तुम मेरा भाई का नाम खराब थे तुम आए थे नहीं आते ना. तुम्हारा कोई मालूम मेरा भाई कैसा है, मेरे को मालूम कैसा है. मीडिया को नहीं मालूम कैसा है. घर वालों को मालूम रहता, बाहर वालों को मालूम, दोस्तों को मालूम रहता. कौन मीडिया वाले का जो आया मुँह को पात देते रहते. अपन उनके बात सुनने का नहीं है भाई. మొత్తం ఫేక్ న్యూస్ అన్నా. నేను ఫస్ట్ అంటున్న మాట మా అన్న ఫస్ట్ ఆఫ్ ఆల్ తప్పు. పోరి గచ్చిలా ఓడు ఎగిచ్చిలా ఓడు పోరీలు అంటున్నాను కదా, మొత్తం బదల మాటమే ఇది. నీకు కూడా తెలుసు ఈ మాట. కానీ వాళ్ళకి ఫస్ట్ క్లియర్ ఉండాలి కదా. నాకు తెలుసు, నీకు తెలుసు, అందరికి తెలుసు, మన వాళ్ళకి, మన ఫ్రెండ్స్ కి, మన సర్కిల్ అందరు తెలుసు. నాకు తెలుసు, నీకు తెలుసు, అందరికి తెలుసు, మన వాళ్ళకి, మన ఫ్రెండ్స్ కి, మన సర్కిల్ అందరు తెలుసు. అన్న ఎలాంటాడో మనకు తెలుసు. నాకు మాట అంట నాకు 10K నాకు ఎంతో పోరీలు మెసేజ్ చేస్తారు. మా అన్న 50K ఇప్పుడు వచ్చక ముందే ఎంత ఉన్నాయి 40 చిల్లర ఉంటాయి. అప్పుడు ఎన్ని పోరీలు మెసేజ్ చేస్తారు అన్న ఒక మాట. అది కూడా మాట అంటున్నా. అందరు వేస్తారు బాయ్ చాటింగ్ చేస్తారు. కానీ మా అన్న గట్ట అలవాటు లేదు. నేనే చాలా మందిని బ్లాగ్ చేసిన అంటున్నా కదా. నేనే ఇన్స్టాగ్రామ్ నేనే వాడుతుంటే ఎక్కువ ఆడాడు కానీ నేనే వాడుతుంటే. అది మొత్తం ఇది ఫేక్ న్యూస్ భయ్యా. ఇదేమున్నది అది కత్తి అంటుండ్రు, పైసలు గుంజుకుతా అంటుండ్రు, పొరిని గెలుకుతా అంటుండ్రు. మొత్తం ఫేక్ న్యూస్. ఇదైతే మొత్తం బదలు బాయ్. ఇది నచ్చుతేలే నాకు. వీలింగ్ అది వీడియో వేసింది కదా బాయ్. ఇది ఇప్పుడు కాదు వీడియో, అది 5 years బ్యాక్ వీడియో. అది స్టార్టింగ్ అది కొత్త బండి తీసుకున్నప్పుడు. అది నా బండి ఇచ్చిన మొన్న పోతప్పుడు. అది కత్తి అంటుండ్రు ఏమంటుండ్రు. అది యాక్సిడెంట్ అయింది బాయ్. కుల్లివాత యాక్సిడెంట్ అయింది అందరు. యాక్సిడెంట్ అయింది అందరు. కత్తి లేకుండా అది పక్కన వడదింగి ఉండే. అది చారుగట్టలు అయితే అంటున్నా బాయ్. పుల్లి బాత్ వార్నింగ్ ఇచ్చిరని చెప్పేసి కాల్ వచ్చింది బాయ్. కాల్ అమ్మాని ఎక్కడ లెక్క పెట్టిండ్రు బాయ్. నేను కూడా మాట్లాడినా
బిజారే తెర బాయ్ को దమ్మే తో బిజా అంటుండ్రు. మా అన్న ఇట్లా ఇట్లా అంటాడు బాయ్ అమ్మ దగ్గర కిస్కే బి అమ్మ అమ్మారే తినా బాయ్ అమ్మ పుగడ్ మే ఆరి కిస్కే బి అమ్మ అమ్మారే తినా బాయ్ అమ్మ పుగడ్ మే ఆరి. मेरा भाई का नाम इतना बदनाम कर रहे हो, आगे आगे वाले को भी रहना ना भाई, उसको बहन रहती भाई रहता, मेरे को भाई मारा बोल के तो अफसोस है बोल रहा हूँ मैं. आगे वाले का भाई मारा तो कुछ भी बात तो नहीं, घर में अफसोस रहता. मेरे को मेरा भाई छोड़ के चले गया भाई. हाँ अब मेरे को देखने वाली मेरी अम्मा अकेली है. मेरे को मेरा भाई छोड़ के चले गया भाई. हाँ अब मेरे को देखने वाली मेरी अम्मा अकेली है. मैं उनको लेके चलना और मेरे को लेके चलना है. था मेरा भाई मेरे को बहुत कराना है बोल के नहीं, मेरा अम्मा को देखा मेरे को देखा, मेरा बाप नहीं है कोई नहीं है. मैं तो मीडिया वालों को एक ही बोलना चाह रहा हूँ भाई, वो पूरे वीडियो डिलीट करना बोलना चाह रहा हूँ. ఇంకోటి దయచేసి చెప్తున్నా ఆ వీడియో డిలీట్ చేయండి. నాకు నచ్చుతలే మా అన్న గురించి మొత్తం నాన్ సెన్స్ మాట్లాడుతుండ్రు, నాకు నచ్చుతలే. ఆ వీడియో డిలీట్ చేయండి. నాకు నచ్చుతలే మా అన్న గురించి మొత్తం నాన్ సెన్స్ మాట్లాడుతుండ్రు, నాకు నచ్చుతలే. కుల్లి బాత్ నచ్చున్నా నేను కదా. ఆ రోజు వెళ్తున్నప్పుడు నువ్వు ఉండే నేను ఇంట్లోనే ఉన్నా బాయ్. 5 minutes లో వస్తా అన్నాడు. నేను వస్తా అంటే కూడా వద్దు ఇంట్లోనే ఉండు అమ్మని చూసుకుంటా అన్నాడు. అమ్మ కాలు మొక్కి కూడా ఉండే ఆ రోజు. చూసుకుంటూ ఉండు అని చెప్పి చూసుకుంటా పోయినా వెళ్ళిపోయిండు. వస్తున్నా ఎప్పుడు వస్తాను ఎన్నో ఉండు 5 minutes లో వస్తా అన్నాడు. 5 minutes లో వస్తా అంటే సరే నేను వస్తాడు కదా, ఎప్పుడు కొట్టే వస్తాడు బాయ్. 3 రోజులు ఆడు. ఒక్కరోజు ఆనికి ఏమైంది బాయ్ అదే అనుకున్నా. మళ్ళీ 5 minutes లో నాకు కాల్ వస్తుంది, బాయ్ సార్ తుమారా బాయ్ కా యాక్సిడెంట్ హుआ बोलता मैं चले जा रहा हूँ छोटा हुआ ना बोल के. ఆడ పోయి వస్తే మొత్తం గలీజ్ ఉన్నది బాయ్. నేను నాకు ఆడ పోయి వస్తే మొత్తం గలీజ్ ఉన్నది బాయ్. నేను నాకు తట్టుకోలేను బాయ్. ఎవరో నేనెవరో నువ్వే లేని నేనెవరో నన్నే. అదే కాకుండా ఇంకొకటి ఏంటంటే శ్రీకాంత్ అన్న హెల్పింగ్ చేస్తే మన అందరూ తెలుసు చాలా మందికి రౌడీ షీటర్ పేరు వచ్చింది అవునా. సర్కిల్ అంటే ఇప్పుడు ఎట్లుంటది అంటే ఫ్రెండ్స్ లో గొడవలోకి వెళ్తాడు, నార్మల్గా వెళ్తాడు. ఇప్పుడు ఎట్లుంటది అంటే చెప్తాను స్కోర్ వచ్చి అన్న అంట, నాకు తమ్ముడు అంటాడు. వచ్చినప్పుడు అన్నప్పుడు అరే ఏమైంది ఇట్లా ఇట్లా అయింది మ్యాటర్ అంటే పద వెళ్ళి మాట్లాడి డీలింగ్ చేద్దాం పని అంతే జస్ట్. కానీ రౌడీ షీటర్ అని పేరు చాలా తప్పు, ఇది పెట్టకండి. ఇంకొకసారి మీడియా మిత్రులు చెప్తున్నా ఒకటి ఏంటంటే ఇలాంటి తప్పులు ఇలాంటివి చూసుకొని మాట్లాడండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే మీరు టీఆర్పీ కోసం మీరు ఏదో చేయనికి అనేసారు. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడాలి, ఫుల్గా చూడాలి అని చెప్పేసి ఒక మాట కోసం మీరు ఏదో ఇట్లా పెట్టేస్తారు నార్మల్గా. ఇట్లా చేసిండు అట్లా చేసిండు, దాని తర్వాత ఫ్యామిలీ ఎంత బాధపడుతుందో. ఒక మనిషిని కోల్పోయిన మన ఎంతో బాధ ఉంటుంది చేసింది, దాని తర్వాత ఫ్యామిలీ ఎంత బాధపడుతుందో. ఒక మనిషిని కోల్పోయిన మన ఎంతో బాధ ఉంటుంది. ఒక వాళ్ళ ఫ్రెండ్స్కే అంత బాధ ఉన్న వాళ్ళ ఫ్యామిలీకి ఎంత బాధ ఉంటుంది. అదే కాకుండా ఇప్పుడు టీఆర్పీ కోసం ఏది చేస్తూనే ఉంటారు, ఇంకా ఇప్పటికి వస్తూనే ఉంటాయి. యూట్యూబ్ పేజ్ ఓపెన్ చేస్తే వాళ్ళకి ఎంతో బాధ అనిపిస్తుంటుంది. సో అలాంటి వీడియోస్ ఇంకా పోస్ట్ చేయకండి, ఉంటే తీసేసండి. అది కూడా కోరుకుంటున్నాను. అన్ని వీడియోలు డిలీట్ కావాలంటున్నా మీడియా వాళ్ళకి, అదే నా రిక్వెస్ట్ బాయ్. అది కాదు బాయ్, ఇంకోటి బండి చూసిన బైక్. ఆ బండి ఇప్పుడు ఏడుంది? PS లో ఉంది బాయ్ ఇప్పుడైతే ఫిల్హాల్. ఇయర్ ఇప్పుడు ఏమో బాయ్, ఫోన్ కూడా PS లో ఉన్నది. ఫోన్ అడిగితే అవి మేము ట్రాక్ చేస్తాం, అవి లోపల పెట్టి మొత్తం తీస్తాం అంటున్నారు. అవి మేము ట్రాక్ చేస్తాం, అవి లోపల పెట్టి మొత్తం తీస్తాం అంటున్నారు. మళ్ళీ ఇంటికి కూడా వస్తలేరు పోలీసు వాళ్ళు, ఏం అడుగుతలేరు, ఏం చేస్తలేరు బాయ్. ముంగటి నుంచి ఏం అదే లేదు యాక్షన్. బైక్ అనేది నీదా? నాదే అన్న. సొంత నీదా? సొంతం నాదే. అన్నది కాదు తీసుకొని పోయిండు. ఎప్పుడు వస్తున్నానే పోయిండు. ఎప్పుడు తీసుకో బండి అబ్బాయి ఆరు తీరే మీరు ఆడే పెట్రోల్ అంటే లేబా అని బండి తాళం ఇచ్చిన. ఏ టైంకి వెళ్ళి ఇక్కడ నుంచి లేలే అంటే 10:30 11 అవుతుంది బాయ్. మార్నింగ్ మొత్తం ఇంట్లో ఉన్నాడా? మార్నింగ్ మొత్తం ఇంట్లో ఉన్నాడు. మొత్తం మార్నింగ్ నుంచి ఇంట్లో అన్నం తింటే టైంలో అన్నం తింటే వెళ్ళిపోయిండు బయటికి. మొత్తం జస్ట్ నార్మల్గా వెళ్ళిపోయిండు. మధ్యాహ్నం నుంచి లేచిండు బాయ్. అని కోపం వస్తే ఆడు కాళ్ళానికి అమ్మ నక్కల్ని పెడితే ఓవర్ ఆగుతారు. మధ్యాహ్నం నుంచి లేచిండు బాయ్. అని కోపం వస్తే ఆడు కాళ్ళానికి అమ్మ నక్కల్ని పెడితే ఓవర్ ఆగుతారు అంతే. ఎవరైనా అమ్మ జోలికి ఎవ్వరు ఆగరు అసలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైనా అమ్మ జోలికి యూత్లు ఉన్నప్పుడు అమ్మ జోలికి వెళ్తే ఎవరైనా అవుతారు? ఎవ్వరు ఆగరు. జస్ట్ ఆయన ఏందనుకుని ఆయన ఏదో మాట్లాడానికి పోయింటాడు, కానీ మీరు ఏం చేశారంటే విల్లింగ్ కొట్టుకుంటూ పోయిండు, విల్లింగ్ చేసుకుంటూ పోయిండు అని చెప్పి ఎంత గలీజ్గా చేశారంటే అది. అంటే విల్లింగ్ కొట్టుకుంటూ పోయిండు, విల్లింగ్ చేసుకుంటూ పోయిండు అని చెప్పి ఎంత గలీజ్గా చేశారంటే అది. కానీ అసలు ఏ మ్యాటర్ ఏమైందంట తెలుసా బై? అయితే ఓనా యాక్సిడెంట్ వల్ల ఆ టైంలో ఎవరు పిలిచిరంట, అన్న ఇట్లా నమస్తే అన్న అంటే చూసుకోకుండా వెళ్ళిపోయిందంట కదా. నమస్తే అన్న శ్రీకాంత్ భాయ్ బోల్కి బులాయ్ కదా కోనే को
रोड के ऊपर रोड के ऊपर बुलाया था, अंदर चलेगा बोल के बोल रहे। ऐसा नहीं भाई, ऐसा तो नहीं होता। रोड के ऊपर नमस्ते खाली खाली आवाज देते भी हाथ खाली हाथ उठाते, लेकिन पीछे नहीं दिखते भाई। नहीं देखते पीछे, अब तक पलट के नहीं देखे बोलो ना। आवाज देते भी हाथ खाली हाथ उठाते, लेकिन पीछे नहीं दिखते भाई। नहीं देखते पीछे, अब तक पलट के नहीं देखे बोलो ना। అమ్మ మీరేమని చెప్పాలనుకుంటారమ్మా? हाँ बेटा, तुम कुछ भी बोलना सोच रहे हो? किसका श्रीकांत के लिए? खाली अण्णा अట్లా అయింది కదా మీరే मेरे बेटे को इंसाफ होना बस, और कुछ भी नहीं होना मेरे को। बस मैं पहले भी वही बोली, अभी भी यही बोल रही हूँ। इंसाफ होना मेरे बच्चे को, कौन बुलाए वो लोग मेरे को होना मेरे को। बस मैं पहले भी वही बोली, अभी भी यही बोल रही हूँ। इंसाफ होना मेरे बच्चे को, कौन बुलाए वो लोग मेरे को होना। అవునా? बस खत्म, और कुछ भी नहीं चाह रही मैं। ఆ విల్లింగ్ ఏం కదమ్మా, ఇట్లా విల్లింగ్ కొడుతురని చెప్పి మొత్తం బ్లేమ్ చేస్తారు అన్న। गाड़ियाँ कौन, मेरा बेटे का बोले गाड़ी मेरा बेटा पहले उठाया था, अब नहीं उठा रहा। पहले सिखा था उन्हें, अब नहीं उठा रहा उन्हें। अब उसका देख के लोग भी चलाना सीख रहे, तो नको सीखो। तुम्हारे माँ बाप भी तुम्हारे को बैठते खाना खाते खुद याद करते। बस मेरा बच्चे का ऐसा, तुम लोग भी अच्छे रहो, मेरा बेटा बोल के सबको बोल रही हूँ। मेरा बच्चे का ऐसा, तुम लोग भी अच्छे रहो, मेरा बेटा बोल के सबको बोल रही हूँ। अम्मा तुम एक बात बोले, श्रीकांत ऐसा रहे तो ये टाइम पे मैं इतना अच्छा देख लेता। एक दो बातें में बोलो श्रीकांत के बस। श्रीकांत रहता अच्छा देख लेता, तुम्हारे को देख लेता ना। हाँ, तुम बोले मेरे को परसों ऐसा देख लेता बेटा मेरे को ऐसा कर रहा था, అది అట్లా చెప్పే मेरा बेटा ఒక రెండు డైలాగులు చెప్ప, ఇట్లా చెప్తుండే ఇట్లా మాట్లాడుతుండేతోనే। मेरा बेटा मेरे को कोई चीज की कमी नहीं होने देता। क्या अम्मा कैसी है, खा लेके सो जा, आके देखता मेरे को, खाई क्या अम्मा बोलता, हाँ बेटे खाई, क्या ना अम्मा पैसे होना, हाँ बेटे होना, हाँ अम्मा किराया दे दे तो मैं, तू टेंशन न कर, तू काम छोड़ दी ना, तू काम छोड़ के घर में बैठ, मैं तेको देता हूँ अम्मा पैसे, बोलता था मेरा बेटा। तू काम छोड़ दी ना, तू काम छोड़ के घर में बैठ, मैं तेको देता हूँ अम्मा पैसे, बोलता था मेरा बेटा। क्या चीज़ की कमी हो अम्मा तू बोल, तू परेशान न को हो, तू ऐसा वो न को कर ले, कंपटियाँ न को फुला ले, तू ऐसा खामोश न को रहे, टेंशन न को ले अम्मा, बोलता था मेरा बेटा। अम्मा तुम्हारा श्रीकांत भाई हाँ। तुम खाने के लिए एक बात बोलता था, हाँ। तुम बोले देखो हाँ। वो बात बोलो, कैसा बोल रहा था? मेरा बेटा बोलता था मम्मी सब्जी बहुत अच्छा बनाती, तेरे हाथ का खाना मेरे को बहुत अच्छा दिखता, तेरे हाथ से खा तो मेरा पेट भरता। मेरा बेटा बोलता था मम्मी सब्जी बहुत अच्छा बनाती, तेरे हाथ का खाना मेरे को बहुत अच्छा दिखता, तेरे हाथ से खा तो मेरा पेट भरता। कोई भी पकाए तो मैं खाता हूँ नहीं, तू ही पकाए तो खाता हूँ अम्मा, बोलता था मेरा बेटा। సో మీ అందరూ ఒకటే అనుకుంటున్నా, ఏంటంటే ఒకటే కోరుకుంటున్నా, మా ఛానల్ నుంచి అందరి తరఫు నుంచి ఒకటే కోరుకుంటున్నా. సో ప్రతి ఒక్కరు కామెంట్స్లో లెజెండ్ మెసేజ్ చేయండి. కానీ ఎవరైనా ఇలాంటి వీడియోస్ అంటే బ్లేమ్ చేసే వీడియోస్ ఉంటాయి చూసినా, అన్న ఫ్యాన్స్ అయినా ఎవరైనా కూడా దాన్ని రిపోర్ట్స్ కొట్టండి. మీతో అయినంత వరకు షేర్ చేసి రిపోర్ట్స్ కొట్టండి. రిపోర్ట్స్ కొడితే అవి ఏంటంటే ఆటోమేటిక్ వీడియోస్ అనేది రిమూవ్ అయిపోతున్నాయి. చాలా మ్యాక్సిమం 99% రిమూవ్ అయిపోతాయి. మీరు రిపోర్ట్స్ అయితే కొట్టండి, ట్రై చేయండి. ఇంకొకటి ఏంటంటే ఒకటే కోరుకుంటున్నా, కానీ ఇట్లా బ్లేమ్ అయితే చేయకండి. ఎందుకంటే చాలా బాధపడుతుంటారు ఫ్యామిలీ మెంబర్స్, ఎవరైనా కూడా